నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొత్తగా చేరికలు ఎన్నో జరుగుతున్నా ఈరోజు అతిపెద్ద జాయినింగ్ ఏమంటే ధర్మవరం సర్పంచ్ గారు సన్యాసాయి గారు, వారితో పాటు వాళ్ళ వార్డు మెంబర్లు మొత్తం 300 పైగా కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అయితే ఇలాంటి జాయినింగ్ అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలే. ఎందుకంటే ధర్మవరం అనేది రాజకీయ పరంగా బాగా చైతన్యమైన గ్రామం, ఎంతో చరిత్ర ఉన్న గ్రామం. అల్లు జోగినాయుడు గారి నుంచి, అల్లు దశావతారం గారి నుంచి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు జోగినాయుడు గారు, అల్లు మహాలక్ష్మి నాయుడు గారు, వీరందరూ కూడా ఈ ధర్మవరం నుంచే రాజకీయ చరిత్ర కలిగిన వారు. ఈ గ్రామంలో మొత్తం ఊరంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తామని ఈరోజు మా సర్పంచ్ గారు సన్యాసాయి గారు చెప్పడం, అన్నిటికీ మించి ఈరోజు జగనన్న పరిపాలనలో ప్రతి మేజర్ పంచాయతీ ఈరోజు ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్ అయింది. ఆ విషయమే ఇందాక ప్రెస్లో మీటింగ్లో మాట్లాడుతూ సన్యాసాయి గారు చెప్పారు. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి 100% అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఈ 75 ఏళ్ళలో ఒక జగన్మోహన్ రెడ్డి గారని, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా వేరే వాళ్ళతో ఏ విధంగా నేను ప్రయాణం చేస్తానని చెప్పి మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలోని, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి గారు శ్రీమతి బొత్స ఝాన్సీ గారు గెలుపుకు కూడా మేము అత్యంతగా కృషి చేసి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో సొంతవరపాటులో అత్యధికమైన మెజార్టీ తీసుకురావడానికి మేమంతా కష్టపడతామని చెప్పి ఈరోజు తెలియజేశారు. అల్లు జోగినాయుడు గారు, మరి అల్లు దశావతారం గారు, మరి వాళ్ళ గట్లో మానసనాయుడు గారు, మరి జోగినాయుడు గారు, మరి అలాగే వాళ్ళు ఒక రాజకీయంగా మంచి ప్రఖ్యాతమైనటువంటి గ్రామం ఇది. దాన్ని ఏ రకంగా వాళ్ళకి మంచి పేరు తేవాలని నాకు ఒక అవకాశం ఇవ్వాలని వాళ్ళకి కూడా సంప్రదించడం జరిగింది. మరి ఏ కారణాలైనా వారితోనే చదవాలి, వారితోని మన నాయకత్వాన్ని తీసుకొని మన గ్రామాన్ని బాగు తీసుకోవాలని ఆలోచన అప్పటి నుండి ఇప్పటి వరకు నా మనసులో ఉండేది. అంతేకాకుండా దానికి కూడా నా రాజకీయ ప్రస్తావన మరి క్రీస్తులు మరి అల్లు రాధాకృష్ణ గారు, ఆయన నాకు మంచి ఒక గౌరవంగా ఇస్తూ నన్ను మొదట 1984లో సర్పంచ్ చేశారు. నా ఉద్యోగానికి కూడా ప్రధాన కారకులు. మరి ఇటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టి నాకు ఇచ్చిన అధికారంతో నేను ధర్మవరం గ్రామంలో ఎలాగా నేను ఉండగలను, మళ్ళీ ఆ కుటుంబాలతో సన్నిహితంగా ఉండి ఆ కుటుంబానికి గౌరవిస్తూ, అలాగే గ్రామంలో పెద్దవాళ్ళకి గౌరవిస్తూ ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మన గ్రామాన్ని బాగు చేసుకోవడానికి